బాబా ఈరోజటి మురళిలో మీరు దైవీ గుణాలను ధారణ చేసే రేస్ చేయాలి అన్నారు. బాబా నుండి స్కాలర్షిప్ తీసుకునేలాగా మన పురుషార్థం ఉండాలి. అలాగే ప్రీతి బుద్ధిగా ఈశ్వరీయ స్మృతిలో దైవీ గుణాల ధారణలో రేస్ చేయాలి అన్నారు బాబా. అలాగే శివబాబాకి ఎప్పుడూ ఏ విషయంలోనూ దర్పము ఉండదు. బాబా చాలా నిరహంకారిగా సేవ చేస్తారు. మనం కూడా అలాగే బాబా సమానంగా అధికారం ఉండి కూడా నిరహంకారిగా సేవ చేయాలి అని బాబా అన్నారు. ఇది 29 సెప్టెంబర్ మురళి. मीठे बच्चे, बेहद की स्कॉलरशिप लेनी है तो अभ्यास करो, एक बाप के सिवाय और कोई भी याद ना आए. మధురమైన పిల్లలు, అనంతమైన స్కాలర్షిప్ తీసుకునేందుకు అభ్యాసం చేయండి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తు రాకూడదు. మధురమైన పిల్లలు అనంతమైన స్కాలర్షిప్ని తీసుకునేందుకు అభ్యాసం చేయండి. ఒక్క బాబా తప్పితే ఇంకెవ్వరూ నాకు గుర్తు రాకూడదు అని. ఇంకెవరైనా దేహదారులు లేక వస్తువులు ఇంకా విషయాలు ఏవి గుర్తొచ్చినా కూడా స్కాలర్షిప్ తీసుకోలేం. ఎందుకంటే స్కాలర్షిప్ తీసుకునే వాళ్ళు ఫుల్ పాస్ విత్ ఆనర్గా ఉంటారు. ఫుల్ పాస్ ఎప్పుడవుతాం? ఒక్క బాబా తప్ప ఇంకేది గుర్తు రాకుండా ఉన్నప్పుడు. ప్రశ్న, बाप का बनने के बाद भी यदि खुशी नहीं रहती है तो उसका कारण क्या है? బాబా వారిగా అయిన తర్వాత కూడా ఒకవేళ సంతోషం ఉండటం లేదు అంటే దానికి కారణం ఏమిటి? అందరు సంతోషంగా ఉన్నారా? ఒకవేళ సంతోషంగా ఉండట్లేదు అంటే కారణం ఏమిటి? బాబా 2 విషయాలను వినిపించారు. జవాబు, ఇందులో మొదటిది, బుద్ధి మే పూరా జ్ఞాన్ నహీ రేతా, వారి బుద్ధిలో పూర్తిగా జ్ఞానం అనేది లేకపోవడం. రెండవది, బాప్కు యథార్థ రీతి యాద్ నహీ కర్తే, బాబాను యథార్థ రీతిగా జ్ఞాపకం చేయకపోవటం. యాద్ నా కర్నేకి కారణ్ మాయా ధోకా దేతి హై, స్మృతి చెయ్యని కారణంగా మాయ మోసపెడుతూ ఉంటుంది. ఇసిలియే ఖుషి నహీ రహతి, అందుకే వారికి సంతోషం ఉండదు. తుమ్ బచ్చోं की बुद्धि में नशा रहे, बाप हमें విశ్వ కా మాలిక్ బనాతే హై, పిల్లలైన మీ బుద్ధిలో నష ఉండాలి. బాబా మమ్మల్ని విశ్వానికి యజమానిగా చేస్తున్నారు అని. తో సదా ఉల్లాస్ ఔర్ ఖుషీ రహే, అప్పుడు సదా ఉత్సాహము మరియు సంతోషం ఉంటుంది. బాప్ కా జో వర్షా హై, పవిత్రత, సుఖ ఔర్ శాంతి, ఇస్మే ఫుల్ బనో తో ఖుషీ రహేగి. బాబా నుండి లభించే వారసత్వం ఏదైతే ఉందో, పవిత్రత, సుఖము, శాంతి, వీటిల్లో నిండుగా ఉండండి. ఫుల్ నిండుగా ఉండండి, అప్పుడు సంతోషం కలుగుతుంది. ప్యూరిటీలో ఫుల్ పర్సంటేజ్ ఉండాలి. సుఖము, శాంతి యొక్క స్థితిలో కూడా, అప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతారు. ఫస్ట్ అయితే మనం జ్ఞానాన్ని బాగా నింపుకోవాలి. బుద్ధిలో జ్ఞానం పాయింట్స్ అన్నీ నిండి ఉండాలి. ఏ విషయంలో అయినా మనకి బాబా చెప్పే జ్ఞానం యొక్క వాక్యాలే గుర్తు రావాలి. ఏది జరిగినా, దేనిని చూసినా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏ సందర్భంలోనైనా అలా జ్ఞానం యొక్క పాయింట్స్ స్టాక్ ఉండాలి బుద్ధిలో. జ్ఞానమే బుద్ధిలో ఉండాలి. రెండవది, బాబా స్మృతి యథార్థ రీతిగా ఉండాలి. అంటే బాబాను యథార్థంగా జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు యథార్థంగా జ్ఞాపకం చేయడం అంటే ఏంటి? నార్మల్గా నేను జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను కదా బాబాని అనుకుంటారు. కానీ బాబా విధిని తెలియజేశారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి అని.
ఒకవేళ ఆ విధిని అనుసరించకపోయినా అది యథార్థమైన స్మృతి అవ్వదు. ఇంకొకటి, ఎప్పుడు బాబా నుండి ఏదో ఒకటి ఆశిస్తూ, బాబాని కోరుతూ, బాబా నాకు ఇది కావాలి అది కావాలి అని అడిగినా అది యథార్థ స్మృతి కాదు. మరి బాబాని జ్ఞాపకం చేస్తూ బాధనంతా బాబాకి చెప్పుకుంటున్నారు, ఎప్పుడు చూసినా బాధలు కంప్లైంట్సే చెప్తున్నారు, అది కూడా యథార్థ స్మృతి కాదు. అందుకే బాబా అంటారు, మీరు మీ స్వమానంలో ఉంటూ నన్ను జ్ఞాపకం చేయాలి. మీకు నేను ఏ భాగ్యమునైతే ఇస్తున్నానో ఆ భాగ్యం యొక్క స్మరణ చేస్తూ మీరు ఆ సంతోషంలో నన్ను జ్ఞాపకం చేయండి. ఏమీ లేని రోజున కూడా బాబా నువ్వు నాకు అన్నీ ఇచ్చావు, థ్యాంక్ యూ బాబా అని చెప్పండి. బాబా నాకు ఏ లోటు లేదు, నిన్ను పొందిన తర్వాత అన్నీ పొందాను అనండి. అప్పుడు యథార్థ స్మృతి అవుతుంది అది. కానీ ఎప్పుడు దీనంగా హీనంగా భావించుకుంటూ బాబా నుండి లభించేటువంటివన్నీ మరిచిపోయి విస్మృతిలో ఉంటే సంతోషంగా ఉండలేము. అందుకే బాబా యథార్థంగా నన్ను జ్ఞాపకం చేయండి అని అంటున్నారు. బాబా ఎప్పుడు చెప్తారు కదా, నా నుండి ఏదైనా సహాయం మీరు అడగాలనుకున్నా దానికి కూడా విధి ఉంది. ఏమంటారు బాబా? హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా బాబా అనండి. నార్మల్గా బాబా అని బాధలో అనడం కాదు, హృదయపూర్వకంగా అనండి. అప్పుడు బాబా బంధింపబడి ఉన్నారు మీకు వచ్చి సహాయం చేయడానికి అని. ఇలా యథార్థంగా స్మృతిలో ఉండాలి, జ్ఞానం కూడా బుద్ధిలో ఉండాలి. అప్పుడు సంతోషం అనేది ఉంటుంది. ఓం శాంతి. ఓం శాంతి का अर्थ तो बच्चों को अच्छी रीति मालूम है. ఓం శాంతి యొక్క అర్థమైతే పిల్లలకు మంచి రీతిగా తెలిసింది. ఏంటి ఓం శాంతి అర్థం? నేను ఆత్మను, ఇది నా శరీరము అని. ఇవి మంచి రీతిగా మీరు గుర్తుంచుకోవాలి. భగవాన్ మన ఆత్మాओं का बाप हमको पढ़ाते हैं. భగవంతుడు అంటే ఆత్మలందరికీ తండ్రి, వారే స్వయంగా మాకు చదివిస్తున్నారు అని అనుకోవాలి. ऐसा कभी सुना है? ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? तो समझते हैं శ్రీకృష్ణ పడాతే హే. వాళ్ళేమనుకుంటారు? శ్రీకృష్ణుడు చదివిస్తున్నారు అని. పరంతు ఉన్కా తో నామ్ రూప్ హే నా. కానీ శ్రీకృష్ణుడికైతే ఒక నామము రూపము ఉంది కదా. యహ తో పడానే వాలా హే నిరాకార్ బాప్. కానీ ఇక్కడైతే చదివించేవారు నిరాకారి తండ్రి. ఆత్మ వింటుంది, పరమాత్మ వినిపిస్తూ ఉన్నారు. ఇది కొత్త విషయం కదా. పరమాత్ముడు ఎవరికి చదివిస్తున్నారు? ఆత్మకు చదివిస్తున్నారు. వినాశ్ తో హోనే కా హీ హేనా. వినాశనమైతే జరిగేదే ఉంది. ఒకటేమో వినాశ కాలంలో విపరీత బుద్ధిని కలిగి ఉండటం, రెండవదేమో వినాశన కాలంలో ప్రీతి బుద్ధిగా ఉండటం. మీరేమనేవారు? ఈశ్వరుడు సర్వవ్యాపి, రాయిలో రప్పలో అన్నింటిలో ఉన్నాడు అని చెప్పేవారు. ఈ అన్ని విషయాలను ఇప్పుడు మంచిగా రియలైజ్ అవుతున్నారు, అర్థం చేసుకున్నారు. నిజంగా ఎంత తప్పు మాట అన్నాము, భగవంతుడు సర్వవ్యాపి ఎలా అవుతారు అని. ఇదైతే బాబా అర్థం చేయించారు. ఆత్మ అవినాశి, శరీరం వినాశి అని. ఆత్మ ఎప్పుడు కూడా తరిగిపోవడం, కరిగిపోవడం, తగ్గిపోవడం జరగదు. ఆత్మ సైజ్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. ఆత్మ చాలా సూక్ష్మమైనది. ఇంత సూక్ష్మమైన చిన్న ఆత్మలో 84 జన్మల యొక్క పాత్ర ఉంటుంది. ఆత్మ శరీరాన్ని నడిపిస్తుంది. ఎంత వెయిట్ ఉంది శరీరం? ఒక్కొక్కరిది ఒక్కో రకంగా 60, 70, 80, 100 కేజీల శరీరాన్ని కళ్ళకు కూడా కనిపించినటువంటి సూక్ష్మంగా ఉన్న ఆత్మ నడిపిస్తుంది. ఇంత చిన్న ఆత్మకి ఇంత పెద్ద వాహనం. ఉన్నతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. మరి తప్పనిసరిగా ఆ తండ్రి మనకిచ్చేటువంటి హోదా, మనకిచ్చేటువంటి పదవి చాలా ఉన్నతమైనదే ఇస్తారు కదా. ఆత్మనే చదువుకొని పదవిని పొందుతుంది.
ఆత్మను ఎవరు కళ్ళతో చూడలేరు. చాలా మంది ప్రయత్నించారు, ఎంతో మంది సైంటిస్టులు కూడా ప్రయోగాలు చేశారు ఆత్మను చూడాలి అని. ఎలా వెళ్తుంది ఆత్మ? చనిపోయినటువంటి వారి నుండి ఏది వెళ్ళిపోతుంది బయటికి, ఇవి చూడాలి అని, దాన్ని కనిపెట్టాలని ఎంతో మంది ప్రయత్నించారు. ఎక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆత్మ? కొందరు కళ్ళ నుండి వెళ్ళిపోయిందంటారు, కొందరు నోటిలో నుండి వెళ్ళిపోయిందంటారు, కొందరు చెవిలో నుండి వెళ్ళిపోతుందంటారు. ఎలా వెళ్ళిపోతుంది ఆత్మ? ఇది ఎవ్వరికీ తెలియదు. ఎవరైనా ఒకవేళ చూసిన ఆత్మను వాళ్ళకేమీ అర్థం కాదు. ఎలా ఉంటుంది ఆత్మ? ఒక చిన్న స్టార్. బాబా అంటారు, మీకు మినుగురు పురుగు ఉంటుంది కదా, చీకట్లో ప్రకాశిస్తూ వెళ్తూ ఉంటుంది. దాన్ని చూస్తే ఏమైనా అర్థమవుతుందా? సేమ్ ఆత్మను చూసినా అలాగే ఉంటుంది అంటారు. జీవ చోటే సే బడా హోతా హై. జీవం అయితే, జీవం అంటే శరీరం, శరీరం అయితే చిన్న సైజులో నుండి పెద్దగా అవుతుంది. ముందు శరీరం కూడా ఎలా ఉంటుంది? చాలా చిన్నగా, ముందైతే ఒక డ్రాప్ లాగా ఉంటుంది. ఆ తర్వాత దాని సైజ్ పెరుగుతూ ఉంటుంది. వేర్వేరు స్టేజెస్లో దాని సైజ్ పెరుగుతూ ఉంటుంది. అలా శరీరం ఎదుగుతుంది, కానీ ఆత్మలో అలా ఎదుగుదల ఉండదు అంటున్నారు. ఆత్మ పతితంగా పావనంగా అవుతుంది. ఆత్మే తండ్రిని పిలుస్తుంది. హే పతిత ఆత్మలను పావనంగా చేసే తండ్రి రండి అంటూ పిలుస్తుంది. यह भी समझाया है, सभी आत्माएं हैं ब्राइड्स, सीताएं, और वह है राम, ब्राइड ग्रूम एक. ఇది కూడా బాబా అర్థం చేయించారు. ఆత్మలన్నీ ఏమవుతాయి? సీతలుగా ఉన్నారు, అంటే వధువులుగా ఉన్నారు. వరుడెవరు? ఒక్క రాముడైన శివబాబా. वो लोग फिर सभी को ब्राइड ग्रूम कह देते हैं. కానీ ఇక్కడ వాళ్ళు ఏమంటారు? అందరూ బ్రైడ్ గ్రూమ్స్ అంటారు, అంటే అందరినీ వరుడు అని అంటారు. కానీ వరుడైతే ఒక్క పరమాత్మ తండ్రి మాత్రమే. ఆ బ్రైడ్ గ్రూమ్ సబ్ మే ప్రవేశ్ కరే ఏదో హో నహీ సక్తా. ఇప్పుడు ఈ వరుడు అందరిలో ప్రవేశించడం అయితే సాధ్యమే అవ్వదు కదా. ఇది బుద్ధిలో ఉల్టా జ్ఞానం ఉన్న కారణంగా ఇంకా క్రిందకు దిగుతూనే ఉన్నారు. ఎందుకంటే భగవంతుని చాలా గ్లాని చేస్తూ వచ్చారు, పాపాలు చేస్తూ వచ్చారు, డిఫేమ్ చేశారు, అంటే భగవంతుని పైన నిందలు మోపారు, చాలా రకాలుగా భగవంతుని అవమానించారు. బాప్కి బహుత్ భారీ నిందా కీ హై. తండ్రికి చాలా పెద్ద ఎత్తున నింద చేస్తూ వచ్చారు. బచ్చే కభీ బాప్కి గ్లాని కరేంగే క్యా? పిల్లలు ఎప్పుడైనా తన తండ్రిని నిందిస్తారా? నిందించకూడదు కదా. పరంతు ఆజ్కల్ బిగడతే హే తో బాప్ కో భీ గాలి దేనే లగ్తే హే. కానీ ఈ రోజుల్లో పిల్లలు చాలా చెడిపోతున్నారు, అందుకే తండ్రిని కూడా తిట్టడం మొదలు పెడతారు. ఇక్కడైతే అనంతమైన తండ్రి ఉన్నారు. ఆత్మ హీ బేహద్ కే బాప్ కి గ్లాని కర్తీ హై. ఆత్మనే అనంతమైన తండ్రి యొక్క గ్లాని చేస్తుంది. బాబా ఆప్ కచ్ మచ్ అవతార్ హో. గ్లాని ఏ రకంగా చేస్తుంది? ఏ మాటల్లో? నిజంగా అపశబ్దాలు చెప్పడం కాదు, కానీ బాబా మీరు కచ్ అవతారం, మత్స్య అవతారం ఇవన్నీ తీసుకున్నారు అని అంటే బాబాకు అది అవమానంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకే ఎవరైనా నువ్వు చేపలో ఉన్నావు, అదిగో నువ్వు ఆ జంతువు, ఆ పందిలో కూడా నువ్వు ఉన్నావు అంటే ఎంత కోపం వచ్చేస్తుంది. దాంట్లో నేను ఉన్నానంటావా అని అంటారు కదా. మరి మనిషికే ఒక లెవెల్ని మెయింటైన్ చేస్తారు, ఒక హోదా, ఒక దర్పం కావాలి అనుకుంటారు. మరి భగవంతుణ్ణి నీవు లేని స్థానం లేదు, అన్నింటిలో ఉన్నావు, అందరిలో ఉన్నావు, అంతటా ఉన్నావు అన్నారు. అందుకని బాబా అంటారు ఇది చాలా పెద్ద గ్లాని, ఇది నిందించడమే భగవంతుణ్ణి. శ్రీకృష్ణుణ్ణి ఎలా గ్లాని చేశారు? ఎంతో మంది రాణులను ఎత్తుకొచ్చాడు అంటారు. అంటే ఇలా ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేశారు. వెన్న దొంగతనం చేశాడు అంటారు, చీరలు ఎత్తుకెళ్ళాడు అంటారు.
ఈ వెన్న దొంగతనం చేయడము అతనికేం అవసరము అంటున్నారు. అతడి ఇంట్లో ఏమైనా తక్కువగా ఉంటుందా? సత్యయుగం రాజకుమారుడు శ్రీకృష్ణుడు, మర్యాద పురుషోత్తముడు, మరి వారెందుకు ఇలాంటివి చేస్తారు? మనుషులు ఎంత తమో ప్రధాన బుద్ధిగా అయిపోయారు. బాబా అంటున్నారు, నేను వచ్చి మిమ్మల్ని పావనంగా తయారు చేసేందుకు సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు. బాబా సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు. బాబానే పతిత పావనుడు, సర్వశక్తిమాన్ అథారిటీగా ఉన్నారు. ఈ విధంగా సాధువులు సన్యాసులందరూ ఉన్నారు. వాళ్ళు స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా చెప్పుకుంటారు. శంకరాచార్యుడు కూడా వేద శాస్త్రాల యొక్క అథారిటీగా చెప్పుకునేవారు. వారికి ఎంత దర్పము, ఎన్ని రకాల ఆర్భాటము, ఎన్ని రకాలుగా చూపిస్తూ ఉంటారు. శివాచార్యుడికైతే ఏ దర్పము లేదు. వీరితో పాటు ఎటువంటి వీరి యొక్క వేషధారణలో కూడా ఏమీ మార్పు లేదు. శివబాబా ప్రవేశించారని బ్రహ్మబాబా ఏమైనా స్పెషల్గా నామాలు పెట్టుకోవడం, విభూది రాసుకోవడం, కండువాలు ధరించడం ఇటువంటివి ఏమైనా చేశారా? ఏమీ లేదు. ये तो बैठ सभी वेदों शास्त्रों का सार सुनाते हैं. వీరైతే కూర్చొని అన్ని వేదాలు శాస్త్రాల యొక్క సారమును వినిపిస్తున్నారు. ఒకవేళ శివబాబా తన దర్పమును ప్రదర్శిస్తే వీరికన్నా ముందు, శివబాబా కన్నా ముందు ఈ బ్రహ్మ తన దర్పమును చూపించాలి. ఎందుకంటే ఆల్రెడీ చాలా గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి వజ్రాల వ్యాపారస్తుడు, మంచి హోదాలో ఉన్నాడు, రాజులలాగా సంపన్నుడిగా ఉండేవాడు. మరి తను ఏదైనా దర్పం చూపించేవాడు కదా, కానీ లేదు. బాబా అంటారు, నేనైతే పిల్లలందరికీ సేవకుడిని, నేను సర్వెంట్ని. బాబా వీరిలో ప్రవేశించి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, మీరందరూ పతితంగా అయిపోయారు, మీరు పావనంగా అయి 84 జన్మల తర్వాత మళ్ళీ పతితంగా అయిపోయారు అంటారు. మరి వీరిదే హిస్టరీ జాగ్రఫీ మళ్ళీ రిపీట్ అవుతుంది. మీరే 84 జన్మలు తీసుకున్నారు. మళ్ళీ సతువు ప్రధానంగా అయ్యేందుకు బాబా యుక్తిని కూడా మీకే తెలియజేస్తున్నారు. బాబా సర్వశక్తివంతుడు. బ్రహ్మ ద్వారా వేద శాస్త్రాలన్నింటి సారమును అర్థం చేయిస్తున్నారు. చిత్రాలలో బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు, కానీ వాస్తవంగా శాస్త్రాలు మొదలైనవైతే లేవు. అవి బాబా వద్ద శాస్త్రాలు లేవు, వీరి వద్ద కూడా లేవు. ఈ బ్రహ్మ దగ్గర లేదు శాస్త్రాలు, శివ బాబా దగ్గర లేవు, కొన్ని మీ దగ్గర కూడా లేవు అంటున్నారు. ఇక్కడైతే మీకు నిత్య నూతనమైనటువంటి విషయాలను బాబా వినిపిస్తూ ఉంటారు. ఇదైతే మీకు తెలుసు కదా, ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో అవన్నీ భక్తి మార్గం కొరకు. నేనేమి శాస్త్రాలను వినిపించను అంటున్నారు. నేను మీకు నా నోటి ద్వారా వినిపిస్తాను, అంటే ఈ బ్రహ్మ ముఖము ద్వారా వినిపిస్తాను, డైరెక్ట్ వినిపిస్తాను. అంతే తప్ప రిఫరెన్స్ తీసుకుంటూ శాస్త్రం ఇలా చెప్తుంది కదా అనుకుంటూ ఈ శాస్త్రంలో ఇది ఉంది అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు బాబా. బాబా డైరెక్ట్గా లైవ్లో చెప్తున్నారు, మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. ఈ రాజయోగంని భక్తి మార్గంలో అనేక రకాలుగా పేర్లు పెట్టేసి గీతను తయారు చేశారు. నా వద్ద లేక మీ వద్ద ఎలాంటి గీత పుస్తకం కూడా లేదు. బాబా వినిపించేది గీతనే అయినా మరి చేతిలో గీతా పుస్తకం పట్టుకొని చెప్పడం కూడా ఉండదు. మరి మనం గీత రిఫరెన్స్ చూసుకుంటూ ఉంటామా అంటే అది కూడా లేదు. ఇది చదువు. చదువులో అధ్యాయాలు, శ్లోకాలు మొదలైనవేమీ అవసరం లేదు. నేను పిల్లలకు చదివిస్తున్నాను, ఉన్నది ఉన్నట్లుగా కల్పకల్పం ఇలాగే చదివిస్తూ ఉంటాను. ఎంత సహజమైన విషయాలు బాబా వినిపిస్తున్నారు. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరం అయితే మట్టిలో కలిసిపోయేదే ఉంది, ఆత్మ అవినాశి. శరీరం అయితే గడియ గడియ కాలుతూనే ఉంటుంది. ఆత్మేమో ఒక శరీరం వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. శరీరం అయితే
ఎప్పుడు కాలుతూనే ఉంటుంది. బాబా అంటారు, నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. నా అవతరణను మీరు శివరాత్రిగా జరుపుతూ ఉంటారు. వాస్తవంగా ఉండాల్సింది శివ జయంతి, కానీ జరిపేది శివరాత్రి. జయంతి అంటే తల్లి గర్భం నుండి జన్మ తీసుకోవడాన్ని అంటారు. మరి శివబాబా ఏమి తల్లి గర్భం నుండి జన్మ తీసుకోరు కదా, అందుకే శివరాత్రి అని అనేస్తారు. ద్వాపర కలియుగాల రాత్రిలో నన్ను వెతుకుతూ ఉంటారు. నన్ను సర్వవ్యాపి అని అంటారు. तो तेरे में भी है ना, फिर धक्के क्यों खाते हो? బాబా అన్నారు, వెతికే వాళ్ళని. మరి నీలో కూడా నేను ఉన్నాను కదా, ఎందుకు వెతుకుతున్నావు అంటున్నారు. అంతటా ఉన్నావు అనుకుంటూ వెతుకుతున్నారు. ఎందుకు వెతుకుతున్నావు? నీలో కూడా నేను ఉంటాను కదా అని అంటున్నారు బాబా. నిజంగా సర్వవ్యాపి అని నమ్మితే వెతికే అవసరం ఉండదు కదా, కానీ వెతుకుతున్నారంటే ఇండికేషన్ ఏంటి? భగవంతుడి అస్తిత్వం ఇంకా తెలియట్లేదు, ఎక్కడున్నారో ఇంకా కలుసుకోలేదు అని అర్థం కదా. పూర్తిగా దేవతల నుండి ఆసురి సాంప్రదాయం వారిగా అయిపోయారు. దేవతలు ఎప్పుడైనా బంగు తాగడము, మత్తు పదార్థాలు తీసుకోవడం చేస్తారా? ఆత్మలు ఎంతగా పడిపోయారు అంటే ఇక్కడ మత్తు పదార్థాలన్నీ తీసుకుంటూ ఉంటారు, మద్యం సేవిస్తూ ఉంటారు. బాబా అంటున్నారు, ఈ పాత ప్రపంచం ఇప్పుడు వినాశనం అవ్వాల్సిందే. పాత ప్రపంచంలో అనేక ధర్మాలు ఉన్నాయి, కొత్త ప్రపంచంలో అయితే ఒకటే ధర్మం. ఒకటి నుండి అనేక ధర్మాలు అయిపోయాయి, మళ్ళీ తిరిగి ఒకటే ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. మనుషులు అంటారు కలియుగం ఇప్పటికి 40,000 సంవత్సరాలు అయింది అని. దీన్ని ఘోరమైన అంధకారం అంటారు. జ్ఞాన సూర్యుడు ఉదయించారు, అజ్ఞాన అంధకారం వినాశనం అవుతుంది అంటారు. మరి శివబాబాను జ్ఞాన సూర్యుడు అంటాం. మనుష్యులైతే చాలా అజ్ఞానంతో ఉన్నారు. బాబా జ్ఞాన సూర్యుడు, జ్ఞాన సాగరుడు. వారు స్వయంగా వచ్చారు. భక్తి మార్గంలోని అంధకారాన్ని, అజ్ఞానాన్ని బాబా తొలగిస్తున్నారు. మీరు తండ్రిని జ్ఞాపకం చేస్తూ చేస్తూ పవిత్రంగా అవుతారు. తుప్పంతా తొలగిపోతుంది. దీనిని యోగ అగ్ని అంటారు. కామ అగ్ని నల్లగా చేస్తుంది, యోగ అగ్ని తెల్లగా చేస్తుంది. రెండు అగ్నిలే. కామ అగ్ని నల్లగా చేస్తే, యోగ అగ్ని శివబాబా యొక్క స్మృతిలో ఉండడంతో తెల్లగా అవుతారు. శ్రీకృష్ణునికి పేరు కూడా పెట్టారు శ్యామ సుందరుడు అని, కానీ ఎవరికి దాని అర్థము తెలియట్లేదు. శ్యామము అంటే నల్లగా ఉండడం, సుందరము అంటే తెల్లగా ఉండటం. బాబా వచ్చి అర్థాన్ని తెలియజేస్తున్నారు. మొట్టమొదట సత్యుగంలో మీరెంత సుందరంగా ఉండేవారు. ఆత్మ పవిత్రంగా సుందరంగా ఉండేది. శరీరం కూడా పవిత్రంగా సుందరంగానే లభిస్తుంది. ఆత్మ ప్యూర్గా ఉంటే శరీరం కూడా ప్యూర్గానే లభిస్తుంది. అక్కడ ధనము, సంపద అన్ని కొత్తవిగానే ఉంటాయి. కొత్త భూమి కాస్త పాతబడిపోయింది. ఇప్పుడు పాత ప్రపంచం యొక్క వినాశనం తప్పనిసరిగా జరిగేదే ఉంది. అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారతవాసీలకు ఇది కూడా అర్థం కావట్లేదు. కొంచెమైనా అర్థం చేసుకోవాలి కదా. మేము మా కులాన్నే వినాశనం చేసుకుంటున్నాము అని ఎవరో ప్రేరేపిస్తున్నారు అంటారు. సైన్స్ ద్వారా తమ వినాశనాన్ని తామే చేసుకుంటున్నారు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది, ప్యారడైజ్ ఉండేది అంటారు. గాడ్ గాడెస్ యొక్క రాజ్యం ఉండేది అంటారు. భారతదేశమే ప్రాచీన కాలం నుండి ఉంది. దీన్ని ప్రాచీన దేశము అంటారు, ఏన్షియంట్ ఇండియా అంటారు. ఇంకే దేశానికి కూడా ఈ పదాన్ని జోడించారు. ఈ రాజయోగంతో మీరు ఇలా లక్ష్మీనారాయణులాగా తయారవుతారు. లక్ష్మీనారాయణులు రాజయోగాన్ని నేర్చుకున్నారు కాబట్టి అలా అయ్యారు. సన్యాసీలైతే రాజయోగం నేర్పించలేరు. ఈ రోజుల్లో ఎంత మోసం ఉంది ప్రపంచంలో. బయటికి వెళ్ళి ఏం చెప్తారు? సన్యాసులు కూడా వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, విదేశాలకు వెళ్ళినప్పుడు మేము భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం నేర్పిస్తున్నామంటారు.
ఏవేవో చెప్తారు. వాళ్ళకి ఏమీ తెలియదు కదా. ఏవేవో పదాలు చెప్పి ఇది ఒక మంత్రం, ఎవరికి చెప్పొద్దు, దీన్ని తలుచుకో అని అంటారు. తర్వాత ఏమంటారు, మీరు ఎగ్ తినాలంటే తినండి, డ్రింక్ చేయాలనుకున్నా చేయండి, ఏమైనా చేయండి, మీరు ఏదైనా తాగండి, ఏదైనా తినండి, ఏం చేసినా పర్వాలేదు, కానీ ఇది తలుచుకోండి చాలంటారు. అదా రాజయోగం? కానీ రాజయోగం ఇది అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఆత్మ అయితే ఇంకా తమ ప్రధానంగా అవుతుంది కదా అటువంటి అన్నీ చేయడంతో. మనుష్యులు రాజయోగాన్ని నేర్పించలేరు. మరి మనుష్యుల నుండి దేవతలుగా ఎవరు తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు? ఇది బాబానే అర్థం చేయిస్తున్నారు. ఆత్మ ఎంత ఉన్నతమైనది. మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ సతో ప్రధాన ఆత్మ కాస్త తమో ప్రధానంగా మారిపోయింది. ఇప్పుడు తిరిగి స్వర్గ స్థాపన జరుగుతుంది. స్వర్గంలో ఇంకా వేరే ధర్మాలేవి ఉండవు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నరకం యొక్క వినాశనం ఖచ్చితంగా జరగాల్సిందే. ఇక్కడి వరకు ఎవరైతే వచ్చారో వారు తప్పనిసరిగా స్వర్గానికి వెళ్తారు. ఇక్కడి వరకు అంటే బాబా ఇంటి దగ్గరికి వచ్చారు, తండ్రిని కలుసుకున్నారు, సంగం యుగం వరకు వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి స్వర్గంలో ఎంట్రీ ఉంటుంది. శివబాబా చెప్పేటువంటి జ్ఞానాన్ని కొద్దిగా విన్నా సరే స్వర్గానికైతే తప్పనిసరిగా వెళ్తారు. తర్వాత ఎంత చదువుకుంటారో, ఎంత బాబాని జ్ఞాపకం చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇప్పుడు వినాశన కాలం ఇది అందరి కోసం, కొందరి కోసం కాదు. వినాశన కాలంలో ప్రీతి బుద్ధిగా ఎవరైతే ఉంటారో, ఒక్క బాబాను తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేయకుండా ఉంటారో వారు ఉన్నతమైన పదవిని పొందుతారు. దీన్ని ఏమంటారు, అనంతమైన స్కాలర్షిప్ తీసుకోవడం. ఇందులో మీరు రేస్ చెయ్యాలి అంటున్నారు. ఇది ఈశ్వరీయ లాటరీ. ఒకటేమో స్మృతి, రెండోదేంటి దైవీ గుణాలని ధారణ చేయటం. ఎందుకంటే రాజారాణిగా అవ్వాలి అంటే ప్రజల్ని కూడా తయారు చేసుకోవాలి. కొందరైతే చాలా మంది ప్రజల్ని తయారు చేసుకుంటారు, కొందరు తక్కువగా. ప్రజలు తయారయ్యేది సేవతో. మ్యూజియం, ప్రదర్శని మొదలైనవన్నీ కూడా చాలా మంది ప్రజలను తయారు చేస్తాయి. ఈ సమయంలో మీరు చదువుకుంటూ ఉన్నారు, తర్వాత సూర్యవంశీ చంద్రవంశీ రాజధానిలోకి వెళ్తారు. ఇది మీ బ్రాహ్మణుల కులం. బాబా బ్రాహ్మణ కులాన్ని అడాప్ట్ చేసుకొని బ్రాహ్మణులకి చదివిస్తున్నారు. బాబా చెప్తున్నారు, నేను ఒక కులాన్ని మరియు 2 రాజధానులను తయారు చేస్తాను. సూర్యవంశీ మహారాజా మహారాణి, తర్వాత చంద్రవంశీ రాజా రాణి అంటారు. ఒక బ్రాహ్మణ కులంతో బాబా 2 రాజధానుల యొక్క స్థాపన చేస్తున్నారు. వీరిని ద్వికిరీటధారి అంటారు. ఎవరిని? లక్ష్మీనారాయణలను. డబల్ కిరీటధారిగా ఉంటారు. ఆ తర్వాత వికారీ రాజులు ఎవరైతే ఉంటారో వారికి లైట్ కిరీటమే ఉండదు. సత్యయుగంలో ద్వికిరీటధారిగా ఉంటారు, త్రేతాయుగంలో కూడా ద్వికిరీటధారిగానే ఉంటారు. ద్వాపర యుగం నుండి లైట్ కిరీటం, ప్రకాశ కిరీటం ఉండదు. ఈ డబల్ కిరీటాలు కలిగినటువంటి వారి మందిరాలను తయారు చేసి పూజిస్తూ ఉంటారు. పవిత్రమైన వారి ఎదుట తల వంచుతూ ఉంటారు. సత్యుగంలో ఇటువంటి విషయాలు ఉండవు. అక్కడ అందరూ పావనంగా ఉంటారు కదా, కాబట్టి దేవతలు వీళ్ళు పావనంగా ఉన్నారు లక్ష్మీనారాయణలు అని ప్రజలందరూ వాళ్ళ ముందు తల వంచడం అలాంటిది ఏమీ ఉండదు. ప్రజలు రెస్పెక్ట్ ఇస్తారు, కానీ తల వంచడము, దండం పెట్టుకోవడము అటువంటివి ఉండవు. అది సుఖధామం. అక్కడ పతితులు ఎవరు ఉండరు. నిర్వికారి ప్రపంచం అది. దీన్నేమో ఇక్కడున్న దాన్ని వికారీ ప్రపంచం అంటారు. ఇక్కడ ఒక్కరు కూడా పావనమైన వారు లేరు. సన్యాసులు ఇల్లు వదిలి పారిపోతారు. రాజా గోపీచంద్ యొక్క ఉదాహరణ బాబా ఎప్పుడు వినిపిస్తూ ఉంటారు. అతడు కూడా తన రాజ్యాన్ని త్యజించి అడవికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు అని అంటారు. మీకు తెలుసు కదా, మనుషులైతే ఒకరికొకరు గతి సద్గతిని ఇచ్చుకోలేరు. సర్వుల సద్గతి దాతను నేను వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తాను. ఒకటేమో మీరు పవిత్రంగా శాంతిధామానికి వెళ్తారు, రెండోది పవిత్రంగా సుఖధామానికి వెళ్తారు. ఇది అపవిత్రమైన దుఃఖధామం. సత్యుగంలో జబ్బులు మొదలైనవి ఏమీ ఉండవు.
మరి ఆ సుఖధామానికి యజమానిగా మీరు ఒకప్పుడు ఉండేవారు. రావణ రాజ్యంలో మాత్రం అన్ని జబ్బులే, అన్ని రోగాలే. దుఃఖధామంకి ఇక్కడ యజమానిగా ఉన్నారు. బాబా అంటారు, కల్పకల్పం మీరు నా శ్రీమతం పైన నడుస్తూ స్వర్గాన్ని స్థాపన చేస్తారు, కొత్త ప్రపంచం యొక్క రాజ్యాన్ని తీసుకుంటారు, తర్వాత పతితంగా నరకవాసిగా అవుతారు. దేవతలే తిరిగి వికారిగా అవుతారు, వామ మార్గంలో పడిపోతారు. మధురాతి మధురమైన పిల్లలకు బాబా తన పరిచయాన్ని ఇస్తున్నారు. నేను ఒక్కసారి పురుషోత్తమ సంగమ యుగంలో వస్తాను, నేను యుగ యుగంలోనైతే రాను, కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను, అంతే తప్ప యుగ యుగంలో కాదు. కల్పం యొక్క సంగమమే ఎందుకు? ఒక యుగానికి ఇంకొక యుగానికి మధ్యలో కూడా సంగమం ఉంది కదా, అప్పుడెందుకు రారు? కల్పాంతం యొక్క సంగమంలోనే ఎందుకు వస్తారు? ఎందుకంటే నరకాన్ని స్వర్గంగా తయారు చేయాలి కాబట్టి. ఆ కార్యం బాబా తప్ప ఇంకెవరు చేయలేరు. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత బాబా వస్తారు. కొందరు రాస్తారు, బాబా మాకు అసలు సంతోషంగా ఉండట్లేదు, నాకు ఏం సంతోషమే లేదు, ఉల్లాసమే లేదు లైఫ్లో అని చెప్తారు. అరే తండ్రి మీకు విశ్వానికి యజమానిగా అయ్యే వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇలాంటి తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉంటే మీరు సంతోషంగా ఉండలేరా? ఇలాంటి తండ్రి యొక్క స్మృతిలో చాలా సంతోషంగా ఉండాలి కదా. కానీ ఇలాంటి తండ్రిని జ్ఞాపకం చేసి సంతోషంగా ఉండట్లేదు అంటే దాని అర్థం ఏంటి? అసలు మీరు జ్ఞాపకమే చెయ్యట్లేదని అర్థం. అందుకే సంతోషం ఉండట్లేదు. పతిని జ్ఞాపకం చేస్తే స్త్రీకి చాలా సంతోషం కలుగుతుంది. ఎవరైతే పతితంగా తయారు చేస్తూ ఉన్న పతి ఉన్నారో మరి వారి జ్ఞాపకంలోనే సంతోషపడుతున్నారు. ఇక్కడ బాబా అయితే పతులకు పతి, డబల్ కిరీటధారిగా తయారు చేస్తున్నారు. మరి ఈ తండ్రిని జ్ఞాపకం చేస్తూ మీరెంత సంతోషంలో ఉండాలి? మరి ఎందుకు సంతోషంలో ఉండట్లేదు? బాబా పిల్లలుగా అయ్యారు కదా, అయినా కూడా కొందరు పిల్లలు సంతోషం లేదు అంటారు. ఎందుకంటే పూర్తిగా జ్ఞానం కూడా వారి బుద్ధిలో లేదు. ఒకవేళ లేదు అంటే, బాబా స్మృతి చెయ్యట్లేదు అంటే మాయ మోస పెడుతుంది పిల్లలకి. అందుకే బాబా మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉంటారు, కల్పకల్పం అర్థం చేయిస్తూ ఉంటారు. ఆత్మలు రాతి బుద్ధిగా అయిపోయారు, వారిని పారస బుద్ధిగా తయారు చేస్తూ ఉన్నారు. నాలెడ్జ్ఫుల్ బాబానే వచ్చి నాలెడ్జ్ని ఇస్తున్నారు. వారు ప్రతి విషయంలోనూ ఫుల్గా ఉన్నారు. శివబాబాను నాలెడ్జ్ఫుల్, లవ్ఫుల్, బ్లిస్ఫుల్, అన్నిట్లో కూడా ఫుల్, అన్నిటిలో నిండుగా ఉన్నారు. సాగరుడు కదా, ప్యూరిటీ మే ఫుల్, ప్యార్ మే ఫుల్, పవిత్రతలో కూడా నిండుగా, ప్రేమలో కూడా నిండుగా. జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, ప్రేమ సాగరుడు అంటారు. మరి ఇలాంటి తండ్రి మీకు ఆ వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇలా తయారు చేసేందుకే బాబా ఇక్కడికి వచ్చారు. మరి బాబా దగ్గర అలా తయారవ్వాలని అందరికీ ఉంటుంది కదా. మీరందరూ కూడా ఇదే అభిలాషతో వస్తారు కదా. మిగతా సత్సంగాలన్నీ అయితే ఉన్నాయి, అవి భక్తి మార్గానికి చెందినవి. వాటిల్లో ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ ఏమీ ఉండదు. దీనిని గీతా పాఠశాల అంటారు. వేద పాఠశాల కాదు ఇది, గీతా సారమే బాబా వినిపిస్తున్నారు. గీతతో నరుడి నుండి నారాయణుడిగా అవుతారు. మరి తప్పనిసరిగా తయారు చేసేవాడైతే బాబాయ్ కదా. మనుషులు మనుషులను దేవతగా తయారు చేయలేరు. బాబా పదే పదే పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరేమి దేహం కాదు, దేహంగా భావించకండి. మీరు దేహం కానీ కాదు. ఆత్మ అంటుంది, నేను ఒక దేహాన్ని వదిలి ఇంకొక దేహాన్ని తీసుకుంటాను అని. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण कोसम
ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ విధంగా శివబాబాకు ఎటువంటి దర్పము లేదు. సేవకుడిగా ఈ పిల్లలకు చదివించేందుకు వచ్చారు. అలాగే బాబా సమానంగా అథారిటీగా ఉండి కూడా, అంటే అధికారం కలిగి ఉండి కూడా నిరహంకారిగా కావాలి. పావనంగా తయారు చేసే సేవ చెయ్యాలి. సెకండ్ పాయింట్, వినాశన కాలం యొక్క సమయంలో ఈశ్వరీయ లాటరీని తీసుకునేందుకు ప్రీతి బుద్ధిగా అయి స్మృతిలో ఉండటంలో, దైవీ గుణాలను ధారణ చేయడంలో రేస్ చేయాలి, పోటీ చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఏమంటున్నారంటే నిరహంకారిగా కండి. శివ బాబాని ఫాలో అవ్వండి. ఇందులో శివ బాబా ఎంత నిరహంకారి, బాబాకి మొత్తం అథారిటీ ఉంది, అయినా కూడా పిల్లల సేవలో వచ్చాను అంటూ చాలా వినమ్రంగా, చాలా రిక్వెస్టింగ్గా పిల్లలకి ప్రేమగా చెప్తారు. ఏదైనా అథారిటీ ఉంది, బాబా ప్రదర్శించవచ్చు అథారిటీని, కానీ కాదు, బాబా చాలా ప్రేమను చూపిస్తారు. మరి అలాగే మనం కూడా బాబా సమానంగా నిరహంకారిగా కావాలి. రెండో పాయింట్లో బాబా లాటరీని గుర్తు చేయిస్తూ రేస్ చేయండి అంటున్నారు. ఈశ్వరీయ లాటరీ తీసుకుంటున్నాను, మరి ప్రీతి బుద్ధిగా అయి స్మృతిలోనూ రేస్ చేయాలి, దైవీ గుణాల ధారణలోనూ రేస్ చేయాలి. वरदान, शुद्ध संकल्पों के घेराव द्वारा सेफ्टी का अनुभव करने और कराने वाले शक्तिशाली आत्मा भव. శుద్ధ సంకల్పాల ముట్టడి ద్వారా సురక్షను అనుభవం చేసుకునే మరియు చేయించేటువంటి శక్తిశాలి ఆత్మా భవ. శుద్ధ సంకల్పాల ముట్టడి ద్వారా సురక్ష యొక్క అనుభవం చేసుకుంటూ ఇతరులకు చేయించేటువంటి శక్తిశాలి ఆత్మ భవ. వివరణ, శక్తిశాలి ఆత్మ అనగా దృఢతా శక్తి ద్వారా 1 సెకండ్ కన్నా తక్కువ సమయంలో వ్యర్థాన్ని సమాప్తం చేయగలిగేవారు. వారిని శక్తిశాలి ఆత్మ అంటారు. శక్తిశాలి ఆత్మ అనగా దృఢతా శక్తి ద్వారా 1 సెకండ్ కన్నా కూడా తక్కువ సమయంలోనే వ్యర్థాన్ని సమాప్తం చేసేవారు. శుద్ధ సంకల్పాల శక్తిని గుర్తించండి. ఒక్క శుద్ధమైన శక్తిశాలి సంకల్పం కూడా చాలా అద్భుతం చేయగలుగుతుంది. కేవలం ఏదైనా ఒక దృఢ సంకల్పం చేయండి, అప్పుడు దృఢత సఫలతను తీసుకొస్తుంది. అందరి కోసం శుద్ధ సంకల్పాల బంధనమును, ముట్టడిని ఎలా బంధించాలి అంటే, ఇంకా కొంచెం బలహీనంగా ఉన్నవారు కూడా ఆ ముట్టడిలో ఒక ఛత్ర ఛాయ అయిపోయి ఆ ముట్టడి వారికి సేఫ్టీ, సురక్ష యొక్క కోటగా మారిపోవాలి. అందరి కోసం శుద్ధ సంకల్పాల బంధనము, ముట్టడి ఎలా బంధించాలి అంటే, ఇంకా ఏమాత్రం కొంచెం బలహీనంగా ఉన్నటువంటి వారైనా సరే వారి కోసం ఈ ముట్టడి ఒక ఛత్రఛాయగా అయిపోవాలి, సేఫ్టీ సాధనంగా, కోటగా మారిపోవాలి. ఏ ముట్టడి? శుద్ధ సంకల్పాల ముట్టడి. శుద్ధ సంకల్పాలతో అటాక్ చేయాలి అందరినీ. అంటే చాలా మంచి శుభమైనటువంటి భావనలు, మన శుభమైనటువంటి సంకల్పాల యొక్క ఫోర్స్ వాళ్ళకి చేరాలి. దాంతో వాళ్ళని మొత్తం ముట్టడించాలి. అప్పుడు వాళ్ళలో ఏ బలహీనత ఉన్నా కూడా అది కూడా దూరం అయిపోతుంది. వాళ్ళకు ఈ శుద్ధ సంకల్పాలన్నీ వాళ్ళ చుట్టూ ఒక సురక్ష సాధనంగా, ఒక కోట మాదిరిగా వారిని కూడా రక్షిస్తాయి. స్లోగన్, सबसे श्रेष्ठ भाग्य उनका है जिन्हें डायरेक्ट भगवान द्वारा पालना, पढ़ाई और श्रेष्ठ जीवन की श्रीमत मिलती है. ఎవరికైతే నేరుగా భగవంతుని ద్వారా పాలన, చదువు మరియు శ్రేష్ఠ జీవితం యొక్క శ్రీమతం లభిస్తుందో వారే శ్రేష్ఠ భాగ్యవంతులు. ఎవరికైతే
నేరుగా భగవంతుని ద్వారా పాలన, చదువు మరియు శ్రేష్ఠ జీవితం యొక్క శ్రీమతం లభిస్తుందో వారే అందరికంటే శ్రేష్ఠ భాగ్యవంతులు. మనమే ఆ శ్రేష్ఠ భాగ్యవంతులం. డైరెక్ట్ పాలన దొరుకుతుంది, డైరెక్ట్ చదువు మనకి లభిస్తుంది. ఇంత గొప్ప జీవితాన్ని మనం బాబా ద్వారా పొందాం. ఈరోజు స్వమానం, నేను శక్తిశాలి ఆత్మను. నేను శక్తిశాలి ఆత్మను. ఎలా శక్తిశాలిగా అవ్వాలి? శుద్ధ సంకల్పాలు. క్షణ క్షణం మన నుండి శుద్ధ సంకల్పాలే బయటికి రావాలి. శుద్ధ సంకల్పాల ముట్టడితో సురక్ష యొక్క అనుభవం మనము చేసుకోవాలి, ఇతరులకు కూడా చేయించాలి. అలాంటి పవర్ఫుల్ సోల్, శక్తిశాలి ఆత్మగా అవ్వాలి. ఓం శాంతి.